Hello, hi. Hello, Naru. This is Manjula from Simply Manjula, and I do Big Boss reviews. Like before getting into the video, I sincerely request you, please, like cheyandi and also, subscribe cheyandi. I need your support. Thank you, and let's get into the video. Yeah, episode like day 69 Saturday episode Nagarjuna గారు వచ్చే ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం. ఎపిసోడ్ మీకు ఎలాగనిపించింది? అండ్ నాగార్జున సార్ ఫెయిర్ గా ఉన్నారా? అండ్ లైక్ ఆఫ్టర్ ఆల్ కి అండ్ మ్యాన్ హ్యాండ్లింగ్ కి ఈ రెండు పదాలకి యూజ్ చేసిన కంటెక్స్ట్ ఏదైనా సరే బట్ మ్యాన్ హ్యాండ్లింగ్ అన్న పదానికి ఉన్న మీనింగ్, ఆఫ్టర్ ఆల్ అన్న పదానికి ఉన్న మీనింగ్ ఓకేనా? సో ఒకే విధంగా ట్రీట్ చేయొచ్చా? ఒకే విధంగా నేను అడ్వైస్ ఇవ్వచ్చా? వార్నింగ్ ఇవ్వచ్చా? సజెషన్స్ ఇవ్వచ్చా? మీకు న్యాయం అనిపించిందా? పార్షియాలిటీ అనిపించలేదా? సరే కామెంట్ చేయండి. అండ్ సో కళ్యాణ్ అన్ఫెయిర్ సంచాలక్ అన్నారు. సంచాలక్ గా డెసిషన్ కరెక్ట్ తీసుకున్న విధానం ఆయన క్యాలిక్యులేషన్స్ రాంగ్ అన్నారు. సో ఓకే, అది కరెక్ట్ చేశారు. అండ్ రీతుని చాలా నవ్వుతూ డీల్ చేశారు. అదే కనుక ఎవరన్నా రాంగ్ సంచాలక్ గా చేస్తే చాలా నుంచోబెట్టి మాట్లాడేస్తారు కదా. అలాంటిది రీతు తోటి ఎందుకు అంత జోవియల్ గా, అంత ఫన్ గా, అంత ఐ థింక్ సుమన్ కొంచెం పక్కన పెట్టి ఇప్పుడు రీతుని పుష్ చేస్తున్నారు అనుకుంటా, రీతుని లిఫ్ట్ చేస్తున్నారు అనుకుంటా. సో అది రీతుని ఎలాగలుగా అక్కడ చేర్చే ప్రయత్నంలో బిగ్ బాస్ టీమ్ అయితే ఉంది అని అనిపిస్తుంది అక్కడ క్లియర్ గా. సో రీతుని ఇంకెప్పుడు సంచాలకుగా చాలా క్యాషువల్ గా నేస్తున్నారు. వాళ్ళెవరికో నచ్చకపోతే ఆమె ఫ్యామిలీ వీక్ ఎందుకు తీసేయాలి? ఎందుకు తీసేయాలి? అందరికీ ఆమె కాంపిటేటర్ గానో లేకపోతే ఎలాగో అనిపిస్తుంది కదా. సో ఎందుకు ఆమె ఫ్యామిలీ వీక్ తీసేయాలి? అసలు అందరూ నెగిటివ్ గా చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, నచ్చని వాళ్ళు. అలాంటి వాళ్ళందరినీ తీసి పక్కన పెట్టేశారా? ఓకే, అది ఒకటి చెప్పండి. అండ్ డేమన్ పవన్ కాంటెస్ట్ రూమ్ లో ఒకటి చెప్తాడు కదా, అది ఓకే అనిపించిందా? అది అవసరమా? అన్నెసరీగా. అండ్ అన్నెసరీగా డేమన్ వర్రీ అవుతున్నారు. అండ్ తనుగా పుష్ చేస్తూ క్లియర్ గా అనిపించింది. మీకేమైనా టచ్ చేసినట్టు అనిపించిందా? పుష్ చేసినట్టు అనిపించింది? అది చెప్పండి. అండ్ యూనో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో వెరీ క్విక్ గా, చాలా క్విక్ గా చేసేద్దాం. ఎందుకంటే చాలా ఉంది చెప్పుకోవాలి అంటే, బట్ ఇదంతా చెప్పలేము, ఇదంతా డిస్కస్ చేయలేము. చేసినా కానీ ఎవరు కూడా చూడరు. చాలా తక్కువ మంది వీడియోస్ చూస్తారు. అంత ఎంకరేజ్మెంట్, అంత సపోర్ట్ అయితే నాకు రావట్లే. బట్ ఐ స్టిల్ కంటిన్యూ బికాస్ వన్ డే ఐ మైట్ గెట్ సక్సెస్ అని నేను బిలీవ్ చేస్తున్నాను. కాబట్టి డెఫినెట్ గా నేను కంటిన్యూ చేస్తాను. బట్ వెరీ షార్ట్ వీడియోస్ చేస్తాను. ఎనీవే, లైక్ ఆడియన్స్ వస్తారు. ఇమాన్యుయల్ ఫ్యాన్స్ రావడం ఆగిపోయినట్టున్నారు. ఇప్పుడు తనూజాకి, కళ్యాణ్ కి ఫ్యాన్స్ ఇస్తున్నారు. అండ్ రీతు స్టోర్ రూమ్ లో కూర్చొని ఏదో మాట్లాడుకుంటుంటుంది. అదే వారే వర్షక్ గురించి, సెల్ఫిష్ అన్నాడు అన్న ఆ విషయం గురించి చెప్తా ఉంటుంది. అండ్ ఇక్కడ ఫ్రైడే జరిగింది చూపిస్తా ఉంటారు. గేమ్ రెండు లైక్ బ్రాండింగ్ టాస్క్ జరుగుతూ ఉంటాయి. ఒకటేమో సర్ఫ్ ఎక్సెల్, ఇంకోటేమో ఆటో టాస్క్. అందులో డీమన్ సంజన అండ్ బర్ని గారు గెలుస్తారు. నాకు డీమన్ సంజన గెలిచినప్పుడు నాకు చాలా అంటే చాలా చాలా మంచిగా అనిపించింది. చాలా ఆనందం ఆ కళ్ళకి. నాకు డెఫినెట్లీ ఒక మంచి మూమెంట్ అని నాకు అనిపించింది. అండ్ ఇప్పుడు డీమన్ కి అండ్ తనూజకి మధ్యలో జరిగిన కాన్ఫ్లిక్ట్, మిస్అండర్స్టాండింగ్ ఇదంతా క్లియర్ చేయడానికి వీడియోస్ ప్లే చేసి చూపించారు. అండ్ చాలా క్యాజువల్ గా డీమన్ చెయ్యేశాడు. బట్ అక్కడ పుష్ చేసినట్టు, తోసినట్టు అండ్ హార్డ్ గా వేసినట్టు కూడా అనిపించలేదు. అండ్ తనూజ కూడా చాలా క్యాజువల్ గానే ఉంది. చాలా ఏమన్నా నవ్వుతూనే ఉంది. తనంత కోపంగా లేదు, తనంత ఫీల్ అయింది అక్కడ నాకు అనిపించలేదు. దానికి తోడు సంజనాని, నిఖిల్ ని, వీళ్ళందరినీ లేపి అడుగుతా ఉంటారు. వాళ్ళందరూ కూడా అదే చెప్తారు. అండ్ నెక్స్ట్ వీడియో వేస్తారు. వీడియో వేసినప్పుడు అందులో తనూజ పుష్ చేసినట్టు కనిపిస్తుంది, భరణి పుష్ చేసేది అంటాడు, ఇమాన్యుల్ పుష్ అంటాడు. బట్ సుమన్ కి మాత్రం పుష్ చేసేది కనిపించదు. సో ఇది తప్పు కానప్పుడు అది తప్పు కాదని క్లియర్ గా నాగార్జున సార్ చెప్తారు. నాగార్జున సార్ చాలా కన్విన్స్ చేస్తున్నట్టుగా అండ్ అమ్మ అమ్మ అని చాలా
ఇదిగా. కానీ ఆ వాయిస్ వేరే కంటెస్టెంట్ దగ్గర రాదు. అండ్ సంజన గారి దగ్గర అయితే అస్సలు రావట్లేదు. ప్రతి వీక్ సంజనని పాయింట్ ఔట్ చేయటం, ఒక వర్డ్‌ని తీసుకొని దాన్ని చాలా బిగ్గర్‌గా ఇది చేయటం చాలా ఇది అనిపిస్తుంది. సో, నీ పవర్ నీకు తెలియదని తనుజని 3, 4 సార్లు అన్నారు. నీ పవర్ నీకు తెలియదు, నీ పవర్ నీకు తెలియదనేసి. ఎనీవే కళ్యాణ్‌ది డెసిషన్ కరెక్టే గాని తీసుకున్నది చాలా ఇదన్నట్టు కళ్యాణ్‌కి కూడా కళ్యాణ్ ఫెయిల్డ్ సంచాలక్ అని 6th బాక్స్ ఏసింది. ఫస్ట్ సంజన అని వీడియో ప్లే చేసి చూడటం. అండ్ సంజననే క్లియర్ విన్నర్ అని. అండ్ సుమన్ శెట్టి ఆహ్, కూడా క్లియర్ గా చూపించి ఎలా అనుకున్నావు ఫస్ట్ తనేసి తన పక్కన నుంచొని చూస్తా ఉంటాడు కదా సుమన్. ఆయన వేయలేదని తెలిసిద్ది కదా సుమన్‌కి. తెలిసినా కామ్‌గా ఉన్నాడంటారా? సో, చెప్పాలి మరి మీరే. అండ్ 'రీతు బెస్ట్ సంచాలక్' అని చెప్పి కొంచెం వ్యంగ్యంగాని చాలా వరస్ట్‌గా చాలా వీడియో ప్లే చేసి అందులో ఎన్ని సార్లు మారుస్తుందో. సో, మనం దీని గురించి 'రీతు కెన్ నెవర్ బి ఎ ఫెయిర్ సంచాలక్' సీజన్ మొత్తం తను ఇట్లాగే కెన్ నెవర్ బి ఎ ఫెయిర్ సంచాలక్. డెఫినెట్‌లీ అది చేస్తూనే ఉంటది. సో, ఇక్కడ ఆఫ్టర్ ఆల్ గురించి ఇమాన్యుల్ చెప్పమని చెప్తే ఇమాన్యుల్ చెప్తాడు వాళ్ళ అమ్మని కన్విన్స్ అంటే కొంచెం కన్విన్స్ కాదు. లైక్ ఆమెకి చెప్పాలి నువ్వు టెల్ హర్ ఆఫ్ అన్నట్టుగానే చెప్తారు. మందలించమని ఎక్కువ చెప్తే అట్లా తను చాలా సీరియస్ గా అయిపోద్ది. మళ్ళీ అలాగే చేస్తుంది సార్ కొంచెం నేను కన్విన్స్ అని మాట్లాడతాను. గొడవంతా మర్చిపోయి ఆ మాట మీదకి వెళ్ళిపోద్ది టాపిక్. అన్నెసరిగా నువ్వు బ్లేమ్ అయిపోతావు అని ఇదివరకు కూడా చెప్తాడు. అదే మాట చెప్తాడు. అండ్ ఈ లోపల కళ్యాణ్ అడుగుతాడు నువ్వు నిజంగానే ఓడిపోయావా నేను తనూజకు తనూజ దానికోసం ఏడ్ చేస్తూ ఉంటుంది క్లారిటీ. ఐ డోంట్ నో నాకు అది అర్థం కావట్లేదు. తను ఎన్నో మాటలు ఎంతమందిని అడుగుతా ఉంటారు కదా ఆ విషయంలో. సో ఎందుకో తన విజయాన్ని ఎక్కడైనా ఏదన్నా చెప్తే తనుజ తట్టుకునేటట్టు లేదు. సో ఇక ఎనీవే ఈ లోపల డెమన్ కన్ఫెషన్ రూమ్ గురించి అడుగుతాడు. వెయిట్ చేయమని చెప్తారు నాగార్జున సార్. అండ్ భరణి షోల్డర్ ఎలా ఉంది అన్నప్పుడు 90% హీల్ అయింది. కొంచెం రిబ్ ఇంకా ఉన్నప్పుడు దివ్య సోఫా మీద ఎత్తుకోమని చెప్పు అంటే నేను క్యాజువల్ గా అన్నాను. అందరి దగ్గర చాలా ఇదిగా ఉంటాడు. దివ్య భరణి నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంది. యాక్చువల్ చెప్పాలంటే కొంచెం పొసెసివ్ గా ఫీల్ అవుతుంది. అండ్ తనుజ తోటి బాండింగ్ లో ఉండటం ఆమె అంతగా డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. మోర్ డిస్టెన్స్ బికాస్ తనుజకు ఆల్రెడీ అక్కడ కళ్యాణ్ ఉన్నాడు సపోర్ట్. బికాస్ సో వీళ్ళిద్దరు రిలేషన్ వేరైనా గానీ భరణిది దివ్యది బ్రదర్ అండ్ సిస్టర్ అయినా గానీ సో ఒకళ్ళు ఉన్నారు. తనకి ఒక షోల్డర్ ఉంది. తన కోసం దివ్య కోసం భరణి ఉంటే 100% గా తనుజ వైపు తిరగకుండా ఉంటే బాగుండని దివ్య ఫీలింగ్. నాకు అలా అనిపించింది. ఎనివే ఇక్కడ ఎత్తుకునే సీన్ కానీ ఎత్తుకోలేదు. ఆయన ఎత్తుకుంటే ఇంకేమైపోతాడో. అండ్ ఇక్కడ ఎనీవే గౌరవ్ నిఖిల్ క్లాప్స్ చెప్తారు. డెమన్ లైక్ గౌరవ్ గేమ్ ఇంప్రూవ్ అయింది కానీ కెమెరాతో ఎందుకు మాట్లాడతావని. అంటే ప్రజానాయకుడిగా చాలా ఫన్ క్రియేట్ చేశారని. నిఖిల్ బాగా ఆడావు మాట నిలబెట్టుకున్నావు అనేసి లాస్ట్ వీక్ ఇచ్చిన మాట. డిమన్ ఇప్పుడు వస్తాడు. వాళ్ళ డాడీ ఫోటో ఎందుకు ఇచ్చాను అంటే అమ్మాయి కదా తను చాలా వర్రీ అవుతుంది. వాళ్ళ ఫాదర్ లేరు కదా తను ఎక్కడున్నా తన్ని దీవిస్తుంటారని. అండ్ డిమన్ ని కూడా తను చాలా సపోర్ట్ చేస్తుంది అనేసి ఇలా చెప్పినప్పుడు అది న్యాయమే నాకు అనిపించింది. అలా అందుకు ఇచ్చాను. ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకున్నారు బయటకు ఎలా వెళ్తుందో అమ్మాయి ఎక్కువ పేరెంట్స్ కంటే అని రాంగ్ గా ప్రొజెక్ట్ అవుతుందా ఆడియన్స్ లోకి ఎలా వెళ్ళిందని డీమన్ వర్రీ అయినప్పుడు నాకు సార్ నువ్వు అలా ఏం అనుకోకు అలా ఏం అనలేదు నువ్వు చేసింది ఒక నోబుల్ పని అలా అని చెప్తారు. అండ్ ఇక్కడ ఎవరిని స్ట్రెంత్ ఎవరెవరిని వాళ్ళని గేమ్ ని పుల్ డౌన్ చేస్తున్నారు ఎవరు అప్లిఫ్ట్ చేస్తున్నారు అన్న ఉద్దేశంలో చెప్తుంటే సంజనకి నేను డీటెయిల్ గా ఎవరెవరైనా పోను కానీ సంజనకి మాత్రం 4 మెంబర్స్ డౌన్ చేశారని చెప్తారు. నిఖిల్, గౌరవ్, సుమన్ అండ్ హూ ఇస్ దిస్ కళ్యాణ్. సో దాని పరంగా 4 ఓట్లు ఆమెకి వచ్చినందుకు నెగిటివ్ గా వచ్చినందుకు ఇలా నో ఫ్యామిలీ అని బాంబ్ ఓపెన్ చేసినప్పుడు ఆమెకు నో ఫ్యామిలీ. సో సంజన బర్స్ట్ అవుట్ అయిపోద్ది. సంజన కంప్లీట్ గా షాటర్డ్. సంజన ఇంకా అసలు నేను ఉండను అని వెళ్ళిపోద్ది. సో దానికి
కళ్యాణ్ కళ్యాణ్ ఆయన నా ఫ్యామిలీ వీక్ త్యాగం చేస్తానని చెప్తాడు. బట్ అంత అవసరం భరణి కూడా అంటారు. బట్ ఇది డెసిషన్ బిగ్ బాస్ చేతిలో ఉంది. మీరు త్యాగం చేసినంత వల్ల ఆమెకి ఫ్యామిలీ వీక్ వచ్చేది అని చెప్తారు. బట్ ఇంకొక విషయం మనం మర్చిపోయాము. తనుజ దగ్గరకు వచ్చేసరికి ఎవరిని పెడతా అంటే ఆబ్వియస్లీ కళ్యాణ్ పెట్టిద్ది అనుకున్నాం, కానీ ఎవరిని తనకి పుల్ డౌన్ చేస్తున్నారు అంటే ఇమాన్యుల్ పెడదాం అనుకున్నా కానీ బట్ బర్నీని పెట్టింది. బట్ బిఫోర్ దట్ నాకు ఈ హౌస్ లో ఎవ్వరూ సపోర్ట్ లేదని చెప్పాలి. ఎవ్వరు సపోర్ట్ లేరని చెప్పది అసలు. కళ్యాణ్, భరణి అండ్ వెళ్ళిపోయిన మాధురి అండ్ ఆల్సో ఇప్పుడు సుమన్ శెట్టి వీళ్ళందరూ ఆమె గ్యాంగ్ లో మెంబర్సే. యూనో షీ హ్యాస్ అ టీమ్. ఆమె గ్యాంగ్ మెయింటైన్ చేస్తుంది నేను తెలిసి తెలియనట్టుగా. సో ఇదంతా తను ఎలా డినై చేస్తుంది, ఎవ్వరు సపోర్ట్ చేయలేదు. ఈ విషయంలో ఇమాన్యుయల్ చాలా ఫీల్ అయ్యాడు. బట్ అది చాలా ఇగ్నోర్ చేసేసారు, ప్రజలు ఎవ్వరు పట్టించుకోలే ఇమాన్యుల్ ని. సో ఇప్పుడు ఆమె తిరిగి తిరిగి అదే మాట ఉంటుంది. మరి మిగతా వాళ్ళు ఎలా తీసుకొని వాళ్ళు ఇంకా తన చుట్టూ తిరుగుతారో తెలియదు మరి. అండ్ మేబీ కళ్యాణ్ లాంటి వాళ్ళు అయితే ఐ డోంట్ కేర్ వాట్ ఎవర్ తనుజ సే బట్ ఐ స్టిల్ బీ విత్ హర్ యూనో అంటిల్ ద షో ఫినిషెస్ అని అనుకుంటాడో ఏమో తెలియదు మరి మనకి. అండ్ బట్ తను ఈ కళ్యాణ్ ఫ్యామిలీ వీక్ యూనో మిస్ చేసేసి తను సంజనాకి ఇస్తా అన్నది వెరీ గుడ్. ఐ అప్రిషియేట్ హిమ్. అండ్ అది బాగా నాకు ఎందుకో ఇమాన్యుల్ లేసి ఆ పని చేస్తుంటే బాగుండేమో. ఇమాన్యుల్ ఒక ఎలివేషన్, ఎందుకంటే కెప్టెన్సీ త్యాగం చేశాడు. బట్ ఆల్రెడీ ఒక త్యాగం చేశాడు కదా, ఆబ్వియస్లీ మళ్ళా త్యాగం ఎందుకు. బట్ స్టిల్ ఒక మాట ఇమాన్యుల్ అని ఉంటే బికాస్ చాలా బాగుండేదేమో నాకు అనిపించింది. అండ్ టైం ఫర్ డబుల్ ఎలిమినేషన్ లో అసలు ఎలాంటి ఇది లేకుండా ట్విస్ట్ అండ్ టర్న్ సస్పెన్స్ ఏమీ లేకుండా అందరినీ సేవ్ చేసేసారు ఒకేసారి. అండ్ అందులోంచి నిఖిల్ ఎలిమినేట్ స్టేజ్ మీదకి వచ్చి ఎవరెవరికి ఏమన్నా నెగటివ్స్ ఉన్నాయా అని అడిగినప్పుడు తనుజ చాలా ఏడుస్తుంది. ఆ ఏడ్చే నేచర్ నచ్చలేదు. ఆ ఏడుపు తన స్ట్రెంత్ గా కన్వర్ట్ చేసుకుంటే తను స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్తాడు. దివ్య ఓవర్ కమాండింగ్ నేచర్ ఉంటుంది. ఆమెమో ఓన్లీ నేను గౌరవ్కే కదా, నేను ఎవరికి అని చెప్తుంది. అండ్ రీతు కన్ఫ్యూజ్డ్ అండ్ భరణి సైలెంట్ గానే ఉన్నారు. అండ్ సుమన్ మిస్ చేస్తున్నాను. గౌరవ్కి ఏం చెప్పక్కర్లేదు, ఇక్కడ క్లోజ్ ఉన్నారు. అండ్ సంజన గురించి చాలా పాజిటివ్ గా చెప్పారని చెప్పొచ్చు. నేను చాలా మిస్ చేస్తాను, నా హౌస్ లో చాలా కనెక్ట్ అయ్యారు, ఇక్కడే కాదు బయటకు వెళ్ళాక కూడా మీ ఫ్రెండ్స్ గా ఉంటామని చెప్పారు. సో ఓవరాల్ ఎపిసోడ్ లో జరిగిందంతా నేను బ్రీఫ్ గా గబగబా చెప్పేశాను. బట్ బుల్లెట్ పాయింట్స్ ఏంటంటే నాగార్జున గారు ఒక కంటెస్టెంట్ కి తప్పు ఎలా చేసినా తప్పు తప్పు ఇంటెన్సిటీ బట్టి కూడా చెప్పొచ్చేమో వార్నింగ్స్ ఆర్ అడ్వైజెస్ ఆర్ యూనో చెప్పే ఇది ఆర్ టోన్ మారుతుందేమో. ఐ అండర్స్టాండ్. బట్ మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది చాలా ఎలిగేషన్ చేయటం కదా, ఇది చాలా పెద్ద ఇష్యూ కదా. అన్నెసరీగా ఎలిగేషన్ చేయటం. ఆమె అప్పుడే సారీ చెప్పేసింది, అదంతా జరిగింది. మరి సారీ చెప్తే సరిపోదు అన్నారు కదా సంజన విషయంలో. సారీ చెప్పగానే సరిపోద్దా? తప్పు చేసేటం మాట అనేయటం సారీ చెప్పేయటం అది కరెక్ట్ కాదన్న. సో సంజనాకి రిపీట్ సీక్వెన్సెస్ ఉన్నాయి కాబట్టి సంజనాని చాలా ఇదిగా చూస్తున్నారు. ఐ థింక్ సంజనాకి అంత రెస్పెక్ట్ అయితే దొరకట్లేదని నాకు అనిపిస్తుంది. వీకెండ్ లో సమ్ టైమ్స్ చాలా సంజన అంటే చాలా ఇన్సల్టింగ్ గా మాట్లాడుతున్నారేమో నాకు అనిపించింది. ఇప్పుడు ఈ రోజు కూడా అదే విధంగా ఉంది. ఆఫ్టర్నూన్ దానికి చాలా ఎక్కువ తీసుకెళ్ళిపోయారు. అండ్ ఇమాన్యుల్ చేత చెప్పించాల్సిన అంత అవసరం ఏముంది? ఆల్రెడీ నాగార్జున సార్ కొన్ని చెప్పి నాకు ఇంకా వదిలేయాలి కదా, ఇమాన్యుల్ తీసుకొచ్చి ఇక్కడ చెప్పించాల్సినంత అవసరం ఏముంది? సో కామన్ లాంగ్వేజ్ లో మాట్లాడుతూ ఆమెకు వచ్చేస్తుండొచ్చు. బట్ నా దృష్టిలో మ్యాన్ హ్యాండ్లింగ్ ఈజ్ అ మోర్ సీరియస్ వర్డ్ దాన్ ఆఫ్టర్ ఆల్ అన్న వర్డ్. అండ్ సో అది నా ఉద్దేశం. అండ్ ఇంకేమున్నాయి? కళ్యాణ్ నేను ఫెయిరా అన్ఫెయిరా అంటే ఫెయిర్ సంచాలి. టికే డెసిషన్ కరెక్ట్లీ. అక్కడ కొన్ని పాయింట్ మిస్ అయిపోయింది, నేను చూసి ఉండకపోవచ్చు. బట్ ఆర్ఎల్స్ చాలా కన్ఫ్యూజ్ చేస్తారు, చాలా మాట్లాడేస్తున్నారు. అందరు చాలా ఆర్గ్యూ చేస్తున్నారు ప్రతి దాంట్లోకి. ఆ వీక్ అంతా తనుజ మాత్రం ప్రతి గేమ్ లోకి వచ్చేసింది. నిఖిల్ చేసిన ప్రీతిని అడిగి ముందు తీసామనేసి ఇలా ప్రతి చోట ఆమె ఇంటర్ఫీర్ అయిపోయింది. సో ఆ విధంగా కళ్యాణ్ కన్ఫ్యూజ్ అయ్యి ఉండొచ్చు. అందరూ నాట్ ఓన్లీ దివ్య అడుగుతుంది పక్కన నుంచి, రీతు
వీళ్ళందరూ అడుగుతున్నందుకు ఐ థింక్ అక్కడ కళ్యాణ్ కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాడు. బట్ కళ్యాణ్ ఫెయిర్ అన్ఫెయిర్ అంటే ఫెయిరే. మేబీ స్మాల్ మిస్టేక్ జరిగింది, బట్ ఇది ఇదే ఎండ్ ఆఫ్ ద డే లైక్ డెసిషన్ కరెక్టా కాదా, అది మనం చూస్తాం. ఆయన అనుకున్న థియరీ వర్షన్ ఇక్కడ మనకి జస్టిఫికేషన్ అవసరం లేదంటారు కదా, ఎందుకంటే సంచాలక్ డెసిషన్ ఇస్ ఫైనల్ అంటారు కదా, సంచాలక్ ఏ విధంగా తీసుకున్నా ఫైనల్ అంటున్నారు. అలాంటప్పుడు ఇన్ని రీజన్స్, ఇంత ఎక్స్ప్లెనేషన్, జస్టిఫికేషన్ ఎందుకు అడగాలి? అండ్ రీతు, షీ కెన్ నెవర్ బి ఫెయిల్, షీల్ రిమైన్ యాజ్ ఏ ఫెయిల్డ్ సంచాలక్ ఫర్ ఎవర్. అండ్ యా, డేమన్ గాట్ ఎ గుడ్ దిస్ థింగ్ సపోర్ట్. ఇందులో మాత్రం ఒక పాజిటివ్ ఇది ఉంది. ఇట్ వి మిస్ ఎనీథింగ్ ఐ థింక్ సో ఫార్ దట్స్ ఆల్. అండ్ యా, ఎపిసోడ్ ఎలా అనిపించింది? సో ఎపిసోడ్ అంత గ్రేట్ ఎపిసోడ్ ఏం కాదు, ఓకే అనిపించింది. బట్ కంటెస్టెంట్స్ ని ఒకళ్ళని ఒక విధంగా, ఒకళ్ళని ఒక విధంగా, వాయిస్ ఒకళ్ళకి ఒక విధంగా, ఒకళ్ళకి ఒక విధంగా, అమ్మ ఒకళ్ళకి బుజ్జగించడం, ఒకళ్ళకి మందలింపటం మాత్రం బాగాలేదు అనిపిస్తుంది. సో మీకేమనిపించిందో మీ కామెంట్ తెలియజేయండి. ఐ థింక్ మెజారిటీ ఆఫ్ యూ మేబీ మైట్ నాట్ లైక్ దిస్ పాయింట్ దట్, బట్ సంజన కూడా అంతే. ఎవ్రీ ప్రాబ్లం ఏంటంటే వీక్ ఆన్ వీక్ ఆమె తప్పు చేస్తుంది, అందుకే అదే ప్రాబ్లం. ఎనీవే, లైక్ చేయండి ప్లీజ్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ రియల్లీ రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేస్తే ఐ గెట్ మోర్ మోటివేషన్. థ్యాంక్ యూ.